So Mosh Fashions, thank you so much for sponsoring this event. And ఇంత బ్యూటిఫుల్ event ఆర్గనైజ్ చేసిన అభి ఈవెంట్స్ కి కూడా థ్యాంక్ యూ. అండ్ అలాగే జస్ట్ మీ లెఫ్ట్ సైడ్ లో స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. పీపుల్ అందరూ వెళ్ళి తీసుకొని హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, ఓవర్ టు యు ఆనంద్ గారు. అంటే నేను ఓవర్ చేశానండి, చాలా చాలా చేస్తున్నారు కదా, బట్ అదే మీ మైక్ చాలా బాగున్నట్టుంది. ఇవ్వండి. హలో చెక్ బాగాలేదండి, తీసుకెళ్ళండి. మాకు అదే కావాలండి. విరాజ్ రెడ్డి అన్న సాంగ్ చాలా కూల్గా, ప్లెజెంట్గా, సింపుల్గా, సూపర్గా ఉందన్న. ఒకసారి గట్టిగా చెప్పండి భయ్యా, మగజాతి గట్టిగా. నిజంగా నచ్చితే హార్ట్ఫుల్గా చెప్పట్టుకుంటాడు భయ్యా. నిజంగా నాకు హార్ట్ఫుల్గా నచ్చిందన్న, నేను పోవట్లేదు. చాలా ప్రశాంత్. ఇక్కడికి హీరోయిన్ నిజంగా రాలేదు కదన్న, ఆమె కంటే మీరే అందంగా ఉన్నారన్న దాంట్లో. నెక్స్ట్ ప్రభాస్ అవుతారన్న మీరు. ప్రభాస్ గారికి కటౌట్లో ఫాలోయింగ్, అందం, గ్లామరు అది ఎలా వచ్చిందో మీలో కూడా అలా కనిపిస్తుంది. స్క్రీన్ పైన కానీ ఇక్కడ రియల్గా ఇంకా క్యూట్గా చంకీలో మెరుస్తున్నారు. పొగట్లేదన్న, నిజం చెప్తానా. ఒకసారి గట్టిగా చెప్పట్లు. సాంగ్ నిజంగా నచ్చితే. ఘాటు మూవీ సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆ దేవాది దేవుడు భగవంతుని కోరుకుంటున్నానండి. అలాగే నేను ఒక మిమిక్రీ చేసి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తాను. చెల్లెమ్మలారా, అక్కలారా, మిమ్మల్ని పలకరించలేదని మీరు బాధపడకండి. మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, హాయ్. బాగున్నారమ్మా? అప్పటి నుంచి ఎంత చక్కగా న్యాచురల్గా వచ్చారు. ఎక్కడ మేకప్లే కనిపించట్లేదు మీకైతే. నాకు ఎంత ఆనందంగా ఉంది. మా యాంకర్ గారు చూడండి, 2 బస్తాలు సిమెంట్ బస్తాలు వేసింది మేకప్. రూమ్లోంచి గంట దాకా బయటికి రాదా. అమ్మాయి ఈవెంట్కి టైం అవుతుంది రా అమ్మాయి అంటే కొడతాను తీసుకొని ఇట్టాను. అదుకోట్ల లప్పం తీసుకొచ్చాను తిప్పే తప్ప ఈ రూపం బాగా చూస్తున్నారా? సారీ. ఆ లిప్స్టిక్ చూసారా, బరి వేసినట్టు ఎంత వేసిందో. మీరండి బ్యూటిఫుల్గా ఉండేది అసలు. ఒకసారి చూడండి, ఆ చెల్లి ఎంత బాగుందో, చక్కగా నవ్వుతుంది వైట్ డ్రెస్ వేసుకొని. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మన మగజాతి కంటే అందంగా లేరులే, మీరే ఫీల్ కాకండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అది మనం ఎనర్జీగా ఉంటేనే వాళ్ళు అందంగా ఉంటారు. మనం బయట కష్టపడితే వాళ్ళు ఇంట్లో హ్యాపీగా అట్లా అందంగా ఉంటారు. అంతేనే కదా. ఓకే, ఇవన్నీ సోదరులే కానీ మిమిక్రీలోకి వెళ్ళిపోతాను. నా బేస్ పెట్టు. హలో చెక్ 1 2 3. హలో చెక్. అరుంధతి సినిమా చూసారమ్మా? అరుంధతి సినిమాలో పశుపతి గారి వాయిస్ ఇక్కడ ఎల్లవో హర్రర్ నడుస్తుంది కాబట్టి ఒక హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చాను నేను కూడా. అరుంధతి సినిమాలో పశుపతి గారు ఎలా మాట్లాడతారో చేసి చూపించి, దాంట్లో అరుంధతి అమ్మ సినిమా యాక్టర్లను బంధించబడి ఉంటే ఏ విధంగా మాట్లాడతారని చేసి చూపిస్తాం. ఒకసారి గట్టిగా చెప్పండి నా కోసం. హలో చెక్ 1 2 3. హలో చెక్. హలో చెక్ 1 2. హలో చెక్. హలో చెక్ 1 2 3. ముందుగా పశుపతి గారు. ఈ సమాధిలో ఉక్కి పిక్కి అవుతున్నా వచ్చి ఈ సమాధిని నువ్వు మాట్లాడేది ప్రేతాత్మతో. అరుంధత అమ్మాడే, ఎంత బొమ్మాడే, పిండి పండుగ అరుంధతి. నిన్ను చూడగానే మొక్కలుగా నరికేయాలన్న, కానీ చంపా వాయిస్ తగ్గించు, పెంచు. మధ్యలో ఆటలాగే దరిద్రం. 18 నన్ను వనవాసంలో కళ్ళు పెట్టి చెప్పాడు. నిన్ను ఓదలని బొమ్మడే ఓదరా. వస్తా పక్క వస్తా, కసిగా తీసుకుపోతా. అమ్మో అరుంధతి, నువ్వెందుకు? అమ్మాలే. ఇలా ఉంటుంది. నచ్చిన థ్యాంక్ యూ. ఇదే సినిమాలో మన జయప్రకాష్ రెడ్డి గారు రాయలసీమ స్లాంగ్లో ఆయన అరుంధతితో మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఏమరుంధతి కబురా ఉన్నప్పుడు మొత్తం తిట్టి అడ్డు పెట్టాడు. ఏమరుంధతి సమాధి సన్న కట్టారండి. వచ్చాడు ఒక్క తూరు సమాధిని వదలగిట్టమ్మి. ఏమి పిలిచంటే పడించుకోకుండా పోతావేమి? నువ్వు వచ్చింటికి సమాధిని మొదలు కొడితే నేను ఘాటి సినిమాకు పోవాలా? ఒక్క తూరు సమాధిని మొదలగట్టు. ఏమే పిలిచంటే పడుచుకోకుండా పోతావేమి ఏమంటుందా? చూడదండి, నచ్చిన గట్టికి చెప్పట్లు. ఇదే సమాజంలో మన పోతని మురళకృష్ణ గారు ఉన్నారు. ఆయన అయితే బూతులు తిడతారు. ఆయన ఏ విధంగా
మాట్లాడుతున్నారు. నేను బూతులు ఎక్కువ భయపడకండి. ఓసారి అరుంధతి మెంటలమ్మ పిచ్చుముండ నీ ఎంకమ్మ సమాధిలో నన్ను బొందబెట్టావు. బయట మీద ఏర్పడతాడే బంగారాన్ని, నీ డ్రెస్ బాగుంది, నీ శారీ బాగుంది, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటా. పిచ్చిదానా, అది లవ్ యూ బంగారాన్ని. జజమ్మ నీ ఎంకమ్మ సమాధిని బద్దలు కొడతావా లేకపోతే నేను బద్దలు కొడతావా? నేను అర్జెంటుగా గాడు సినిమాకి పోవాలా? వెళ్ళిపోయావా బంగారాన్ని నీ ఎంకమ్మ. ఇట్లా ఉంటుంది. నచ్చేసి కట్టించబడుతూ ఇదే సమాధిలో మన బాబు మోహన్ గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు? అరుంధతి నువ్వేమో తెల్లగా గిరిగిలాడిపోతున్నా, నేనేమో నల్లగా నగరగలాడిపోతున్నా. నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరు పెళ్లి చేసుకొని ఇలా ఉంటుందండి. నచ్చేసి కట్టించబడు. ఇదే సమయంలో మన సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు? దుండిపోతా అమోషణ పుట్టిండానా నీ ఎక్కమ్మ. నాకు రేపు నీకు ఇంట్లోకి గాడి సినిమా టికెట్లు వచ్చాయి. ఒకేసారి సమాధిని పట్ల కొట్టే సమాధి మొత్తం కప్పు కొడుతుంది నీ ఎక్కమ్మ. కొంచెం సెంటి బాటిల్ ఉంటే తీసుకొచ్చి సెంటి ఇవ్వమ్మ. ఇలా ఉంటుందండి. నచ్చేసి కాబట్టి ఇదే సమాధిలో మన థ్యాంక్ యూ గట్టిగా సరిపోట్లా. ఇదే సమాజంలో మన ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు. ఆయన ఏదైనా మాట్లాడుతున్నారు. నీకేమన్నా బుద్ధుందా? ఇదిగో ఇక్కడ మేము ఇక్కడ చేస్తుంటే చెవులో మాట్లాడుతూ దొప్పించుకుంటా మిమ్మల్ని. ఏంటి అర్థంతో ఇట్లా పెట్టుకున్నా మాకింగే. ఇదిగో అరుంధతి నీకేమన్నా బుద్ధుందా? ఈ సమాధిని బద్దలు కొడతావా లేకపోతే తల బద్దలు కొడతావా? అసలే మా ఆవిడకి నేను ఒక్కండి. ఆ పక్కింట్లో భాస్కర్ గారు ఒకటే తొక్కి చూస్తుంటాడు మా ఆవిడే. ఇదిగో బద్దలు కొట్టి నీ తండ్రి పెడతాను. నచ్చేసి గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు మీకు పవర్ స్టార్ గారి వాయిస్ కావాలా? పవర్ స్టార్ గారి ఖుషి సినిమాలో కావాలా? గబ్బర్ సింగ్ కావాలా? గబ్బర్ సింగ్ ఖుషియా? గబ్బర్ సింగేనా? ఓకే ఖుషియా. మీరు భూమిక గురించి అడుగుతున్నా, నాకు అర్థమైంది. అందులో నడుము చూసి మాట్లాడతారు.